గొరక అనేది మన బాడీలో చేసే సౌండ్. ఆ సౌండ్ ఎందుకొస్తుంది? ఇప్పుడు ఫ్లూట్ ఉంటుందండి. మీరు దాంట్లో గాలి వదిలితే మీరు ఆ హోల్ బ్లాక్ చేసే దాన్ని బట్టి సౌండ్ చేంజ్ అవుతది. గొరక కూడా మన బాడీ నుంచి వచ్చే అలాంటి సౌండ్. ఆ శ్వాస అనేది బ్లాక్ అవుతుంది. గొంతులో బ్లాక్ అయ్యే వరకు అలాంటి గురక లాంటి సౌండ్ వస్తుంది. ఇప్పుడు గురక ఎవరిలో వస్తుంది అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ వస్తది. బట్ ఇప్పుడు చిన్న పిల్లల్లో వస్తుందని చెప్పి నార్మల్ అంటారా అంటే కాదు. ఎప్పుడో ఒకసారి వస్తుంది అంటే ఫైన్. బట్ రోజు గురకబెడుతున్నారు అనేది ఏ ఏజ్‌లో అయినా రాంగ్. గురకబోతున్నారని జెప్పి మంచిగా నిద్ర వచ్చిందనేది కూడా రాంగ్. ఇప్పుడు గురక వల్ల ప్రాబ్లమ్స్ ఏమేమవుతుంటాయి? గురక ఎక్కడ స్టార్ట్ అవుతుంటదంటే, మనకి గొంతు భాగంలో శ్వాస తీసుకోలేకపోవడం వల్ల గురకొస్తుంది. శ్వాస తీసుకోలేకపోవడం కారణాలేముంటాయి? ఒకటి, ఈ బ్రెయిన్ అనేది మనకు లంగ్స్‌కి ఊపిరి తీసుకోకూడదు అనేది ఒకటి సిగ్నల్ ఇవ్వదు. అలాంటి టైంలో స్టాప్ అవుతుంటది. నెక్స్ట్, ఈ నాలుక దొడ్డవ్వడం వల్ల, లేకుంటే వెనక భాగంలో ఫారింక్స్ అనేది ఒకటుంటది. సో, దానివల్ల ఏమవుతుంటది, లూజ్ అయ్యే వరకు లోపటి నుంచి ఇలా క్లోజ్ అయిపోతది. క్లోజ్ అయ్యే కొద్దీ శ్వాస తీసుకున్నప్పుడు అది కొంచెం ఓపెన్ అయ్యి, క్లోజ్ అయ్యి అలాంటి సౌండ్స్ వచ్చేది గురక. సో, దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏమవుతుంటాయంటే, గురక ప్రతి సౌండ్‌లకు ఒక వైబ్రేషన్. ఆ వైబ్రేషన్ ఎక్కడ? మన ఈ విండ్ ట్యూబ్ అంటారు. ట్రకియా అంటారు. సో, ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి బాడీ మొత్తం ఆ వైబ్రేషన్స్ పాకుతుంటాయి. సో, ఎగ్జాక్ట్ దీని పక్కలే మన బ్రెయిన్‌కి తీసుకెళ్ళే రక్త కణాలుంటాయి. కరోటిడ్ ఆర్టరీస్ అంటారు. సో, కొంతమందికి ఆ వైబ్రేషన్ వల్ల ఆ క్లాట్స్ ఫార్మ్ అయ్యి పారాలిసిస్ వచ్చిన వాళ్ళున్నారు. ఈ ట్రకియా అనేది ఛాతీ లోపట పోయి ఊపిరితిత్తులకు ఆక్సిజన్ ఇచ్చే మార్గం అది. సో, దీని పక్కన ఏముంటది? గుండె ఉంటది. సో, ఈ వైబ్రేషన్స్ అక్కడికి కూడా వెళ్తుంటాయి. సో, ఈ వైబ్రేషన్స్‌తో పాటు ఈ ఆక్సిజన్ కూడా పడిపోతుంటది. సివియర్‌గా స్నోరింగ్ ఉన్న వాళ్ళకి. సో, ఈ ఆక్సిజన్ పడిపోవడం వల్ల ఏమవుతుంది? హార్ట్ పైన చాలా లోడ్ అవుతది. లోడ్ ఎందుకు అవుతుంది అంటే, హార్ట్ ఫంక్షన్ ఏంటి? బాడీకి ఆక్సిజన్ ఉన్న బ్లడ్ పంపడం. ఇప్పుడు బ్రీతింగ్ ఆగిపోయింది. ఉన్న ఆక్సిజన్‌ని హార్ట్ అనేది ఫాస్ట్‌గా సర్క్యులేట్ చేయాలని చెప్పి హార్ట్ రేట్ ఇంక్రీజ్ అయితది. హార్ట్ రేట్‌తో పాటు హార్ట్ ప్రెషర్ ఇంక్రీజ్ అయ్యే వరకు బీపీ పెరుగుతుంటది. మీరు చూసుంటే బీపీ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికీ ఈ గురక ప్రాబ్లమ్ ఉంటది. నెక్స్ట్, ఈ గురక తర్వాత ఏమవుతుంటదంటే, గురక పెట్టినందుకు బాడీలో హార్మోన్స్ పెరుగుతాయి. కార్టిసాల్ అనే ఒక హార్మోన్, అడ్రినలిన్ అనే ఒక హార్మోన్ పెరుగుతది. కార్టిసాల్ అనేది మన బాడీలో తయారయ్యే మన స్టెరాయిడ్ అది. ఓకే. స్టెరాయిడ్‌కి సంబంధించి అందరికీ తెలుసు సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయనేది. ఈ స్టెరాయిడ్ ప్రాబ్లమ్ ఏంటంటే, ఒక పాయింట్ వరకు మన బాడీ మొత్తం ఫంక్షనింగ్ నార్మల్ చేస్తది. కానీ ఒక పాయింట్ దాటాక ఏమవుతదంటే, ఇదే స్టెరాయిడ్ మనకు బయటికి నుంచి తీసుకున్న టాబ్లెట్ ఫార్మ్, ఇంజెక్షన్ ఫార్మ్‌లో కాంప్లికేషన్స్ ఏముంటాయి? సేమ్ అవుతాయి. ఆ కాంప్లికేషన్స్ ఏంటి తెలుసుకుందాం. ఒకటి, బరువెక్కువవ్వడం. సెకండ్, హెయిర్ లాస్ అవ్వడం. థర్డ్, ఇలా స్కిన్‌కి కొంతమంది టచ్ చేయగానే ఇలా మరకలు పడుతుంటాయి. ఈజీ బ్రూజబిలిటీ అంటారు. అదొకటి. ఈ క్యాటరాక్ట్, డయాబెటిస్, హైపర్‌టెన్షన్, ఈ కార్టిసాల్ పెరగడం వల్ల ఇవన్నీ అవుతుంటాయి. నెక్స్ట్ వచ్చేసి అడ్రినలిన్. ఇది కూడా పెరుగుతది. ఈ స్నోరింగ్ వల్ల, గురక వల్ల వచ్చే స్లీప్ యాప్నియాస్‌కి. సో, ఇది కూడా హార్ట్ పైన చాలా లోడ్ చేస్తది. సో, ఇవన్నీ కలిపి ఒక సిండ్రోమ్ అంటారు. మెటబాలిక్ సిండ్రోమ్. ఈ మధ్య చాలా వినే ఉంటారు. సో, దీంట్లో ఏమేమి వస్తది మనకు? బీపీ, షుగర్, థైరాయిడ్, బరువు ఎక్కువ, ఈ గురక ప్రాబ్లమ్స్ అన్నింటిని కలిపి మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. సో, ఇప్పుడు ఈ గురక చిన్న పిల్లల్లో ఉంటది. పెద్దవాళ్ళలో ఉంటది. చిన్న పిల్లల్లో కొన్ని టెస్ట్‌లుంటాయి. పెద్దవాళ్ళలో కొన్ని టెస్ట్‌లుంటాయి. చిన్న పిల్లల్లో కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి. పెద్దవాళ్ళలో కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో, చిన్న పిల్లల్లో గురక ఉన్న, పెద్దవాళ్ళలో గురక ఉన్న కామన్ టెస్ట్ ఒకటే ఉంటది. దాన్ని స్లీప్ స్టడీ అంటారు. సో, పేరు తగ్గట్టే పడుకున్నప్పుడు బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది? బాడీలో ఆక్సిజన్ ఎంత పడిపోతుంది? బాడీలో ఆ టైంలో ఈసీజీ మార్పులేమొస్తున్నాయి? బాడీలో హార్ట్ చేంజెస్ ఎంతొస్తున్నాయి? బ్రెయిన్ చేంజెస్ ఎంతొస్తున్నాయి? ఈ కాళ్ళు, చేతులు కదిలిక ఏమైనా మార్పులొస్తున్నాయా? అనేది స్లీప్ స్టడీలో చేయడం జరుగుతుంది. ఇదెప్పుడు చేస్తారు? మనం పడుకున్నప్పుడు ఆ కనెక్షన్స్ పెట్టి చేస్తారు. సో, పొద్దున్న లేచాక ఆ టెక్నీషియన్ మొత్తం ఆ రిపోర్ట్ చూసి, ఆ రిపోర్ట్ తీస్తారు. సో, దాంట్లో ఒక నంబర్ చూస్తాం. ఏహెచ్ఐ అనే ఒక నంబర్ ఉంటది. సో, ఏహెచ్ఐ నంబర్ వల్ల ఏం చెప్తుందంటే, దాంట్లో రేంజెస్ ఉంటాయి. మైల్డ్, మోడరేట్, సివియర్. మైల్డ్ ఉంటే యూజువల్‌గా ట్రీట్మెంట్ అవసరం పడదు. ఎవరైతే మోడరేట్ ఉంటారో వాళ్ళకి, సివియర్ ఉంటారో వాళ్ళకి సీపాప్ అనే ఒక మెషిన్‌తో స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్, ఈ సీపాప్ చిన్న పిల్లల్లో పెడతారంటే కాదు. యూజువల్‌గా సీపాప్ అనేది పెద్దవాళ్ళలో ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్. బట్ చిన్న పిల్లల్లో ఏం చేస్తారంటే, ఫస్ట్ చిన్న పిల్లల్లో కారణం ఏంటనేది కనుక్కుంటారు. చిన్న పిల్లల్లో గురక ఎందుకొస్తుంది? లోపట అడెనోయిడ్స్ పెరిగినాయా? టాన్సిల్స్ పెరిగినాయా? లేదంటే వాళ్ళ కొంతమంది లోపలికుంటది. దానివల్ల ఇబ్బందవుతుందా? నాలుక దొడ్డవ్వడం వల్ల అవుతుందా? లేకుంటే మజిల్ వీక్‌నెస్ వల్ల అవుతుందా? సో, దానికి తగ్గట్టు ఆ సర్జరీయో, దాని మెడిసినో పెట్టి గురక తగ్గియడానికి ట్రై జేస్తారు. అలా అవ్వట్లేని పరిస్థితిలో సీపాప్ పెడతారు. కానీ పెద్దవాళ్ళలో సీపాప్ అనేది ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్.